గుడ్ మార్నింగ్ సెయింట్స్. వెల్కమ్ టు 3 minutes వర్డ్ బైట్. 3 నిమిషముల విశ్వాస వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతోనూ స్వాగతం తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డు షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. అండ్ లెట్స్ డైవ్ ఇంటు ద వర్డ్ బాంబ్. నేటి వాక్య ధ్యానము నిమిత్తమై దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. గాడ్ విల్ డెలివర్ యూ. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 1 నుండి 12 వచన భాగంలో ఉంటున్న ఒక గొప్ప ఆత్మీయమైన సత్యమును నేడు ఈ ఉదయకాలం ధ్యానించడం. మొట్టమొదటి సత్యము, గాడ్ సెండ్స్ యూ విత్ పర్పస్. దేవుడు మిమ్మల్ని దైవికమైన ఉద్దేశంతో ఈ రోజు మిమ్మల్ని పంపనంటున్నాడు. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 2వ వచనంలో పరిశుద్ధాత్మ బర్నబాను, సౌలును ప్రత్యేకించుకొని తన పని కొరకు ఏర్పాటు చేసుకున్న వాడిగా మనం ఉన్నాడు అంటూ జ్ఞాపకము చేసిన వాడిగా ఉంటున్నాడు. సో బ్రదర్స్ అండ్ సిస్టర్, యూ టు హ్యావ్ అ డివైన్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో ఎన్నో కష్టంలో ఉన్నాయా, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారో, ఎన్నో ఛాలెంజెస్ను మీరు చూసేవారిగా ఉంటున్నారా? అయినప్పటికీ కూడా మీరు దిగులు చెందకండి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఆయన పరిశుద్ధమైన ఉద్దేశమును నెరవేర్పు కొరకు నిన్ను పంపిన వాడిగా ఉంటున్నాడు. రెండవ విషయము సత్యం మనం చూసినట్లయితే, గాడ్ గివ్స్ యువర్ పవర్ వెన్ అపోజిషన్ కమ్స్. ఎక్కడైతే విరోధమైన స్థితులుగతులు మీకు సంభవించినప్పుడు అక్కడ అది ఆయన యొక్క దైవికమైన శక్తిని మీలో నింపేవాడిగా ఉంటున్నాడు. 13వ అధ్యాయము 8వ వచనము, ఎల్లుమ అనే ఒక గారుడి విద్య కలిగిన వాడు దైవికమైన ఉద్దేశములకు వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు, విశ్వాసం నుండి తొలగింపాలనే ప్రయత్నం చేసినప్పుడు పౌలు బర్నబాసు వారిని ఎదుర్కొన్న వాడిగా ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి పౌలు మీదకు వచ్చి ఈ గారడి విద్య గారికి వాడిని అవిశ్వాసంలోనికి నెట్టివేసే వాడిని తనని ఆ గుడితనంలోనికి కలగజేసిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఏ పరిశుద్ధాత్మనైతే ఆ శక్తివంతమైన కార్యము జరిగించుంటున్నారో అదే శక్తిని దేవుడు మీలో నుంచి ఉంటున్నాడు. కాబట్టి అపవాది యొక్క ఆలోచన తంత్రములన్నిటి కూడా అంతము చేయడానికి మిమ్మల్ని సిద్ధపరిచిన వారిగా ఉంటున్నాడు. మూడవ విషయం చూసినట్లయితే, ఈవెన్ అథారిటీస్ విల్ హియర్ యువర్ గాడ్స్ వర్డ్ అనే మాటను చూస్తాం. అధికారులు కూడా దేవుని వాక్యం మీ ద్వారా వినాలని ఆశపడే వారిగా చేసేవాడిగా ఉంటున్నాడు. 7వ వచన భాగంలో చూస్తే, సెర్గే పాల్ అనే గొప్ప అధిపతి అయిన వాడు బర్నబాస్ను, సౌలును పిలిపించుకొని దేవుని వాక్యము వినే ఆసక్తి కలిగిన వాడిగా ఉన్నట్లుగా చూస్తూ, ఈ రోజు మీరున్న స్థానంలో మీకన్నా హెచ్చైన స్థానంలో ఉన్న వారు నేను పిలిపించి, నీవు విశ్వసించిన విశ్వాసం ఏంటిది, నీవు నమ్మిన సాక్ష్యం ఏంటి, నీ దేవుడు ఎవరై ఉంటున్నారు అంటూ నీ ద్వారా క్రీస్తుని తెలుసుకొని అంగీకరించడానికి నిన్ను సాధనంగా దేవుడు సిద్ధపరచవాడిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియులరా, దేవుడు మిమ్మల్ని ఆయన ఉద్దేశంతో పంపినవాడిగా ఉంటున్నాడు. ఆయన శక్తితో నింపిన వాడిగా ఉంటున్నాడు. ఆయన సాక్ష్యముగా నిలబెట్టేవాడిగా దేవుడు ఈ రోజు ఉంటున్నాడు. కాబట్టి మీ కష్టకాలము విజయకాలముగా మారే ఈ సమయమును మీరే ఎదురు చూసుకున్నది. అటు కృపా త్రియక దేవుడు మీకు అనుగ్రహించిన గాక. ఆమెన్. ప్రార్థించుదాము. సర్వశక్తి కనికరము కలిగిన తండ్రి, నీ ఉద్దేశములను నెరవేర్చే సాధనముగా మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం. ఆ ఒక ప్రణాళికను, ఉద్దేశంను స్థిరపరచడానికి నీ శక్తితో మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఆ బలమును పొందుకున్న ప్రతి స్థానంలో నీకు సాక్ష్యముగా ప్రకటించే సాధనముగా మమ్మల్ని నిలబెట్టమని నేను ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఇక్కడ చేరున్న ప్రతి బిడలను వారి బలహీనతలుగా ఉన్నామని ఆశించకుండా మేము బలవంతులముగా క్రీస్తు రాయబారులుగా ఉన్నామని గుర్తిస్తూ నీను ప్రకటిస్తూ నీ కొరకు జీవించే సాక్ష్యము, సాధనము, సమాధానము నిత్యము వారికి అనుగ్రహించి వారి ద్వారా, వారి జీవితం ద్వారా, వారి సాక్ష్యం ద్వారా మహిమ, ఘనత, ప్రభావం నీవే అందుకుమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Thank you all. God bless you and have a blessed day.